రైట్. కంప్లీట్ నంబర్ వచ్చిన తర్వాత అన్ని పక్షాలు కలిసి చర్చించుకున్న తర్వాతే సీఎం ఎవరనేది నిర్ణయం జరుగుతుందని షిండే చెప్పారు. ఈ 2 సంవత్సరాలుగా చేసిన పనికి, ఇంప్లిమెంట్ చేసిన పథకాలకి ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. అందరూ అన్ని పార్టీల కార్యకర్తలకి, ఎవరైతే అలయన్స్లో ఉన్న పార్టీల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి షిండే చెప్పారు. మనతో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ శేషు గారు, ఎనలిస్ట్. శేషు గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారు చెప్పండి, మనం ఎగ్జిట్ పోల్స్ టైంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చాయి, రిజల్ట్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఒక జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి తన ఖాతాలో వేసుకుంటే, ఇటు ముఖ్యమైన మహారాష్ట్రని బీజేపీ కూటమి ఎగరేసుకుపోయిన పరిస్థితి. మామూలుగా కాదు, అవుట్ స్టాండింగ్, స్టన్నింగ్, ఇట్లాంటి ఎన్ని అడ్జెక్టివ్స్ వాడినా తక్కువ అనిపిస్తుంది ఆ పర్ఫార్మెన్స్ కి. ఏంటి సార్, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి షిండే గారు కూడా అదే అన్నారు కదా, ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈ విజయము నభూతో ఉన్న భవిష్యత్ అని ఇప్పుడే మీరు ప్లే చేసిన దాంట్లోనే విన్నాం కదా. అయితే మీరు ఎగ్జిట్ పోల్స్ విషయం తీశారు కాబట్టి నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. మొత్తం ఎగ్జిట్ పోల్స్ అంటే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కానీ, స్టేట్ ఎగ్జిట్ పోల్స్ కానీ, రీజనల్ ఎగ్జిట్ పోల్స్ కానీ మనం చూసాము. ఒక ఎగ్జిట్ పోల్ ఇక్కడ కరెక్ట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుందండి. అది కేకే సర్వే. మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలప్పుడు కూడా కేకే సర్వే ఇచ్చింది, ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తను కూడా 225 శాసనసభ స్థానాల్లో మహాయుతి కూటమి గెలుస్తుంది అని చెప్పాడు. బహుశా అదే ఫిగర్ దగ్గర అది ఆగుతుంది, 215, 220 దగ్గర ఆగుతుంది. బట్ మరొకసారి ఆ సర్వే యంగ్ స్టార్ తను సక్సెస్ అయినట్టుగా కనపడుతుంది. అయితే కూడా కరెక్ట్ గా చెప్పారు సార్, మహారాష్ట్ర వరకు కరెక్ట్ గా చెప్పారు. నేను రీజనల్ అంటున్నాను కదా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వే గురించి ఆ ప్రస్తావన తెచ్చాను. అయితే 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో వస్తున్నటువంటి ట్రెండ్స్, ఫలితాలను కనుక మనం చూస్తే, నా కంక్లూజన్ ఏంటి అని అంటే, మహారాష్ట్రలో బీజేపీకి వచ్చింది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే, జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమికి వచ్చింది ఒక ఐవాష్ విక్టరీగా చూడాలి మనం. ఎందుకు అనంటే, అక్కడ మనకి ఎగ్జిట్ పోల్స్ లో జార్ఖండ్ లో కూడా మీకు ఎన్డీఏ కూటమికి అధికారం వస్తుంది అన్నారు, బట్ అక్కడ మిస్ అయింది. కానీ బట్ మహారాష్ట్రకు వచ్చేసరికి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏకు, మహాయుతి కూటమికి వస్తున్నట్టు సందర్భాన్ని మనం చూసాం. అసలు ఎందుకు ఈ స్థాయిలో విజయం అక్కడ సాధ్యమైంది అనేటటువంటి అభిప్రాయాలు మనకి వస్తున్నటువంటి సందర్భంలో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 105 శాసనసభ స్థానాలు గెలిస్తే, ఇప్పుడు దరిదాపు 2014లో గెలిచినటువంటి స్థానాలను కూడా మించిపోయి గెలుస్తుంది. అది 125, 130 దాకా అంటే బీజేపీ తన స్థానాల్ని తను నిలబెట్టుకోవటమే కాదు, ఇంకా పెరిగింది. రెండోది, అనూహ్యంగా ఇక్కడ షిండే వర్గము, మీరు చూడండి, 2019 ఎన్నికల్లో శివసేన 56 శాసనసభ స్థానాలు గెలిస్తే, ఇప్పుడు ఒక్క షిండే వర్గమే ఆ సంఖ్యను కూడా దాటిపోయింది. అంటే మీరు ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని పక్కన పెడితే, షిండే వర్గమే 56 స్థానాలు దాటి 58 స్థానాల్లో విజయం సాధించేటటువంటి స్థాయికి వచ్చింది. రెండోది, అజిత్ పవార్ వర్గాన్ని చాలా తక్కువ అంచనా వేసాం మనం. 52 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళు ఇప్పుడు 36 స్థానాల్లో గెలుపు అవకాశాలు దక్కించుకున్నారు. అంటే మహాయుతి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా అనూహ్యంగా తమ బలాన్ని పెంచుకోవటం వల్ల మహావికాస్ అఘాడి కుప్పగొలిపోయింది అనేటటువంటి విషయాన్ని చూడాలా. మీరు ఇంకొక విషయం ఏంటి అంటే, మహావికాస్ అఘాడిలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ దారుణ వైఫల్యం. 102 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిందండి. ఇప్పుడు తనకి బలం లేకపోయినా కొట్లాడి తీసుకొని 102 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో 44 స్థానాలు గెలిస్తే అవి కూడా నిలబెట్టుకోవట్లేదు. ఇక దారుణ పరాజయం ఏంటి అనంటే, ఈ ఎన్నికలు అటు ఉద్ధవ్ ఠాక్రేకి, ఇటు శరద్ పవార్ ఇవే నాకు చివరి ఎన్నికలు అనేటటువంటి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకొచ్చిన ఈ 2 పార్టీలు దారుణమైనటువంటి వైఫల్యం చెందాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల. అందుకే మహావికాస్ అఘాడి 50 దగ్గరే కొట్టుమిట్టాడుతుంది, అంతకంటే సంఖ్యను పెంచుకోలేకపోతుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకని 2 కూటమిలలో మహావికాస్ అఘాడిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తన బలాన్ని నిలబెట్టుకోలేకపోతే, మహాయుతిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకోవటమే కాదు, గతం కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేటటువంటి విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే, మొత్తం మహారాష్ట్రలో 6 రీజియన్స్ ఉంటే, కాంగ్రెస్ కి బలం ఉన్నటువంటి రీజియన్ ఏంటి అంటే విదర్భ, తర్వాత మరాఠ్వాడ. విదర్భలో 62 శాసనసభ స్థానాలు ఉంటే, కాంగ్రెస్ కేవలం 7 ఇంట్లోనే
మెజార్టీ చూపిస్తుందండి. ఇక్కడ కూడా 47 శాసనసభ స్థానాల్లో మహాయుతి కూటమి బలం చూపెడుతుంది. ఇక విదర్భకు వచ్చేసరికి అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. అంటే కాంగ్రెస్ ఎక్కడైతే బలం ఉందో అక్కడ తన బలాన్ని కోల్పోవటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. మొత్తం మహావికాస్ అఘాడీకి ఎక్కడన్నా సీట్లు దొరికాయంటే అది ఎన్సిపి బలంగా ఉన్నటువంటి వెస్ట్రన్ మహారాష్ట్రలో మాత్రమే వాళ్ళకి కొద్దిగా లీడ్ ఉంది. మిగతా 5 రీజియన్స్ లో దారుణమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారనేటటువంటి విషయం చెప్పాలి. మూడో విషయం ఏంటంటే మీరు లోక్సభ ఫలితాలను చూడండి. లోక్సభ ఫలితాలకు 2 రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. మీకు ముందు జార్ఖండ్ తీసుకుంటే జార్ఖండ్ లో 14 లోక్సభ స్థానాలు ఉంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాని కూటమి 9 స్థానాలు గెలిచింది. కానీ ఇప్పుడు అక్కడ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఓటమి చెందుతుంది. మహారాష్ట్రకు వచ్చేసరికి మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ కూటమి 30+1 గెలిచింది. అంటే ఒక ఇండిపెండెంట్ కూడా వీళ్ళకి వచ్చారు. మహాయుతి కూటమి కేవలం 17 లోక్సభ స్థానాలు గెలిచారు. కానీ శాసనసభకు వచ్చేసరికి ఫలితాలు మొత్తం పూర్తి స్థాయిలో తిరగబడ్డాయి. ఇవాళ మహావికాస్ అఘాడీకి దారుణమైనటువంటి ఓటమి వస్తుంది. దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని అయితే ఒక విశ్లేషణ ఏం జరుగుతుంది అంటే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవటం బీజేపీకి మంచిదైంది ఇక్కడ. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలో అక్కడ పరిపాలనని సెట్ చేసుకోవటము, ఓటమిని సెట్ బ్యాక్ చేసుకోవటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనేటటువంటి విషయాన్ని గమనించాలా. అసలు భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే వాళ్ళు ఫ్రీ బీస్ కి ఉచితాలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మీరు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందనే ఫీడ్బ్యాక్ వచ్చింది మరి. కానీ అక్కడ ఓడిపోయింది. ఎందుకు? మధ్యప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవటంలో ఒక కీలకమైనటువంటి పథకం ముఖ్యమైన రోల్ పోల్ చేసింది. అది లాడ్లీ బెహాన్ అనేటటువంటి పథకం. ఆ లాడ్లీ బెహాన్ అనేటటువంటి పథకము బీజేపీకి అద్భుత విజయాన్ని సాధించి పెట్టింది. కాబట్టి బీజేపీ కూడా ఉచితాల ప్రామిస్ చేయటం మొదలుపెట్టింది. మీరు అది మహారాష్ట్రలో పరాకాష్ఠకు వెళ్ళింది. మీరు జార్ఖండ్ లో కానీ మహారాష్ట్రలో కానీ భారతీయ జనతా పార్టీ తన సహజ శైలికి వ్యతిరేకంగా ఉచితాల ప్రామిస్ చేసేసింది, ఫ్రీ బీస్ ని ఆఫర్ చేసింది. ఇవాళ అదే ఏక్నాథ్ షిండే ఫస్ట్ ఏం చెప్పారు, ఎవరికి థ్యాంక్స్ చెప్పారు? లడ్కీ బెహాన్ యోజన అనేటటువంటి పథకమే మా విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. లడ్కీ బెహాన్ యోజనే కాదండి, బిజిలీ సవాలత్ యోజన ఒక పథకం, అన్నపూర్ణ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. కార్య శిక్షా యోజన అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఆడపిల్లలకి, గర్ల్స్ కి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేస్తామనేటటువంటి ఒక హామీని తీసుకొచ్చారు. ఇట్లాంటి హామీలు, రైతుకు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీని తీసుకొచ్చారు. ఈ హామీలన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక 4 అంశాలండి ఇవాళ మహాయుతి కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడానికి 4 అంశాలు. ఒకటి సంక్షేమ పథకాలు, రెండోది ప్రచారం, మోడీ ప్రచారంతో పాటు భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా చేసినటువంటి ప్రచారం, మూడోది పొలిటికల్ మేనేజ్మెంట్, భారతీయ జనతా పార్టీ చేసిన పొలిటికల్ మేనేజ్మెంట్, నాలుగోది పోల్ మేనేజ్మెంట్. ఈ 4 అంశాలు మహాయుతి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చాయి. మీకు చిన్న ప్రచారానికి సంబంధించిన ఒక అంశం చెప్తానండి. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు సౌజన్య గారు, ఏంటి అని అంటే తెలంగాణ ఏ రోల్ పోషించింది మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ ప్రభావం మహారాష్ట్ర పైన పడలేదు. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ ప్రభావం పడింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అనేక బహిరంగ సభలలో తెలంగాణ ప్రస్తావన తెచ్చాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రస్తావన తెచ్చారు. మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు 1 కోటి మంది ఉంటారు. ఆ 1 కోటి మందిని ప్రభావితం చేసేటట్టుగా డైరెక్ట్ గా ప్రధానమంత్రి ప్రతి బహిరంగ సభలో ఏం చెప్పాడంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేసిందని మోసం చేసింది, 6 గ్యారంటీలు ఇస్తామని మోసం చేసింది. ఇవాళ మహారాష్ట్రలో కూడా అదే ప్రామిసెస్ ఇస్తుంది, మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారాన్ని మీకు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ మీకు తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. మీరు ఈ అంశం విదర్భలో గెలవలే, మరఠ్వాడలో గెలవలే, నాగపూర్లో గెలవలేదు. మనకి ఉన్నటువంటి చుట్టుపక్కల ఈవెన్ తెలుగు వాళ్ళు ప్రభావంగా ఉన్న ఔరంగాబాద్ లాంటి ప్రదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యము మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీని పెద్ద ఎత్తున దెబ్బతీసింది.
కేవలం 9% ఓట్లకే పరిమితమైందండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. అంటే ఏ స్థాయిలో ఇవాళ అక్కడ మహారాష్ట్రలో ఈ విధమైనటువంటి ప్రచారం కాంగ్రెస్ ని దెబ్బతీసింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో మోడీనే స్వయంగా కీలకంగా తీసుకొచ్చారు కదా. ఒక్క విషయం శేష్ గారు, దీని మీద మన దగ్గర ఉన్న గెస్టులతో కూడా ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వెంకట్ గారు ఏం చెప్తారు ఈ విషయం? నాకు గుర్తున్నంత వరకు కర్ణాటకలో మీరు గెలిచిన తర్వాత మేము కర్ణాటకలో హామీలు ఇచ్చారు, నెరవేరుస్తున్నాం అని చెప్పి అది తెలంగాణలో చెప్పారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మహారాష్ట్రలో చెప్పే ప్రయత్నం చేశారు, ఫర్ విచ్ అక్కడ జరిగిన పరిణామాలు శేషు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎఫిషియెంట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటే అక్కడ ఫలితం ఏమైనా వేరే రకంగా ఉంటుండేనా, లేకపోతే ఎట్లాంటి ఇంపాక్ట్? వాస్తవానికి ఇచ్చిన గ్యారంటీస్కి ఒకటొకటిగా వాస్తవానికి గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది 100% డే 1కి వెళ్ళి కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. సో దాంట్లో 100% అన్ని గ్యారంటీస్ ఇంప్లిమెంట్ అయినాయి అని చెప్పి కూడా నేను అంటే ఉన్న గ్యారంటీ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం, ఉన్న పరిస్థితి రీత్యా చేస్తామని చెప్పి చేసిన గ్యారంటీస్ని బలంగా మేము ప్రచారం చేసుకోలేకపోతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మేమే స్వయంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని బలంగా కూడా తీసుకెళ్ళలేకపోయినాం. అండ్ దానితో పాటు అక్కడ ఏదైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టింగ్ భారతీయ జనతా పార్టీ లేడీస్కి ఇంప్లిమెంట్ చేస్తున్న అయితే స్కీమ్ అయితే ఉందో అది అప్పటికే ఇంప్లిమెంటేషన్స్కి వచ్చింది. వచ్చి ప్రధానమంత్రి గారు ఆబ్వియస్గా ప్రధానమంత్రి గారు పదే పదే తీసుకొని వచ్చి దాన్ని ప్రచారం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్కీమ్స్ని గ్యారంటీస్ పైన మనం ఎక్కువ ఇంప్లిమెంట్ చేసింది మనం ప్రాపర్గా చూపించుకోలేనప్పుడు 100% అది కాంగ్రెస్ పార్టీ అంటే మేము చేసిన దాన్ని ప్రాపర్గా చెప్పుకోలేకపోయినాము. వారి ప్రచారం అనేది వారు బలంగా చెప్పుకోగలిగారు. దానికి ఇంపాక్ట్ అనేది 100% కనబడ్డట్టు, ఎందుకంటే ఆ బార్డరింగ్ స్టేట్స్ రిజల్ట్స్ బట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది దాంట్లో. బట్ ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినాము, చేస్తున్నామా చేస్తలేమా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ రైతులకి రుణమాఫీ ఎంత చేసినాము, ఫ్రీ బస్సు స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, నిజంగా ఆ స్కీమ్స్ అన్నిటి ఇంప్లిమెంట్ చేయకపోతే కర్ణాటకలో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాక దాన్ని అదే బార్డరింగ్ స్టేట్స్ కర్ణాటక ఇంపాక్ట్ అనేది అక్కడ ఉన్న ఓటర్స్ ఇక్కడ చూసి అక్కడ ఉన్న ప్రకారం ఇక్కడికి గెలిచినాం. సరే ఇక్కడ ఉన్న దానికి ఏంటంటే ఉన్న టైం స్పాన్లో మీరు అన్నట్టు ఆ మహిళలకి ఫ్రీ స్కీమ్ కానీ అది ఇక్కడ ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయ్యింటే దాని ఇంపాక్ట్ వేరే రకంగా ఇక్కడ కూడా ఇస్తున్న అనేది పడుతుండే. అది కాకపోతే సార్ బహుశా ఆ 1-2 స్కీమ్స్ అనేది దాని వలన దాన్ని ప్రధానమంత్రి గారు ప్రచారం చేయడం వలన ఆ బార్డరింగ్ స్టేట్స్లో కొంచెం దాని ఇంపాక్ట్ ఉండొచ్చు, లేదు అని చెప్పి నేను చెప్తలేను. బట్ అట్ ద సేమ్ టైం ఏదన్నా జరిగినప్పుడు వాస్తవం పబ్లిక్ ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ఉన్నదానికి మా దగ్గర జరిగిన తప్పులు ఏవైతున్నాయో 100% దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిందే. చేసుకొని దానికి సంబంధించి పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మరి అట్లా అంటే బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఈ ఉచితాలు ఏంది, ఈ స్కీమ్స్ ఏంది, ఇవన్నీ ఇవ్వద్దని వారికి కూడా ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి భిన్నంగా అక్కడ వ్యవహరించారు. సో పబ్లిక్ ఏదైతే కావాలనుకుంటారో రాజకీయాలు ఉన్నప్పుడు దాని పరంగా మనం కూడా ఆ రకంగా మౌల్డ్ అవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఒక విషయం వెంకట్ గారు, వారు బీజేపీకి పాజిటివ్ గా పనిచేసిన ఫ్యాక్టర్స్ అని ఒక 4 చెప్పారు శేషు గారు. స్కీమ్స్, ప్రచారం, పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్. ఈ 4గిట్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిందా? అందుకే మేడం ఒకటి జోజీతా వయసుకిద్దరు ఇప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే పాజిటివ్స్ వర్కౌట్ అయినా అంటాం, గెలవకపోతే ఆటోమేటిక్గా అది సక్సెస్ కాలేదు అని అంటాం. మరి ఇప్పుడు అదే సంబంధించి అదే మోడీ గారు, అదే అమిత్ షా గారు, అదే స్కీమ్స్, అదే పాలసీ అదే జార్ఖండ్లో కూడా చేశారు, మరి జార్ఖండ్లో గెలవలేదు. సో దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. సో గెలిచినప్పుడు ఏంటంటే దాన్ని పాజిటివ్ కోణంలో తీసుకుంటాం, ఓడిపోయినప్పుడు ఏంటంటే ద సేమ్ పర్సన్ని నెగిటివ్ కోణంలో తీసుకుంటాం. ఇప్పుడు ఇవన్నిటికీ కూడా అంటే మనం చెప్పినప్పుడు ఏంటంటే దానికి ఉన్న పాజిటివ్స్ దీనికి ఇప్పుడు మనం అట్లా అంటే జార్ఖండ్కి సంబంధించి కూడా అక్కడ నైబరింగ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ దానికి సంబంధించి ఆడ కూడా విపరీతమైన ప్రయత్నాలు చేశారు, ఉన్న ముఖ్యమంత్రిని గుంజుకొని చేసి, మరి అక్కడ ప్రజలు డిఫరెంట్ మ్యాండేట్ ఇచ్చారు. సో ఇది మేజర్ పెద్ద స్టేట్ కాబట్టి దీన్ని అది ఈక్వల్గా అదే టైంలో ఎలక్షన్స్ అయినాయి, అదే టైంలో అదే వ్యక్తులు, అదే ప్రచారము, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కర్ణాటక స్టేట్, తెలంగాణ స్టేట్, హిమాచల్ స్టేట్ గురించి అక్కడ కూడా మోడీ గారు ప్రస్తావించారు, అక్కడ కూడా మోడీ గారు అంశాలపైన మాట్లాడారు. అక్కడ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్న దానికి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం కేరళలో కూడా సంబంధించి అక్కడ కూడా 100% బీజేపీ పార్టీ పుంజుకుంటుంది, పక్కా వస్తుంది. ఇంకోటి చాలా రాష్ట్రాల్లో అస్సాము చాలా రాష్ట్రాల్లో కూడా బైపోల్స్ అవుతున్నాయి. ఆ బైపోల్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా యూపీ మినహాయించి, యూపీలో 6+3 అనుకుంటా, అంటే 3 ఇది ఉంది, 6 బీజేపీకి ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ బీజేపీ పార్టీకి వస్తలేవు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్ స్టేట్స్లో మరి అక్కడ కూడా బీజేపీ పార్టీ స్కీమ్స్ని వారి పరిపాలన సాగిస్తున్న చోట్ల అక్కడ వచ్చిన బై ఎలక్షన్స్లో
ఆ రిజల్ట్స్ అనేవి ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. సో ప్రతి స్టేట్స్కి దానికి డైనమిక్స్, అక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సరే ఏదున్న రిజల్ట్స్ వచ్చినప్పుడు వారికి 100% వారు మహారాష్ట్ర వచ్చిన దాంట్లో వారు 100% వారికి ఓ థంపింగ్ విక్టరీ వచ్చింది అనే దాంట్లో ఉన్నారు. సో మాకున్న పర్సెప్షన్స్, మాకాడ జరిగిన తప్పిదాలని దానికి సంబంధించి అన్నట్టు మాకాడ కొంచెం స్ట్రెంత్ సీట్స్ పైన లాస్ట్ మూమెంట్ వరకు సీట్స్ షేరింగ్ కానీ అవన్నిటిపైన కొద్దిగా ఆలస్యమైంది. అవన్నిటిని కూడా రేపు రాబోయే రాష్ట్రాల్లో అసలు ప్రాబ్లమ్స్ అసలు రాకుండా ఏదైతే క్లియర్ కట్గా మా అలయన్స్ పార్ట్నర్స్తో కానీ అన్నిటితో కానీ పబ్లిక్ ఏం కోరుకుంటారో ఇంకా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాస్తవాలు ప్రజలకి చెప్పి 100% రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు, మనం అక్కడ జరిగింది విశ్లేషణ కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మేజర్గా ఉందో అక్కడ దెబ్బతింటున్నది. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ ఉన్న దగ్గర కొంత వాళ్ళని ఆధారం చేసుకొని సక్సెస్ అవుతున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఆడ కాంగ్రెస్ పార్టీ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే ఈ స్టేట్ మీద ప్రభావం ఉన్నదా అంటే తప్పక ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు కలిగించింది. గతంలో బీఆర్ఎస్ చెప్పింది, బీఆర్ఎస్ చేయలేకపోయింది కాబట్టి బీఆర్ఎస్ చాలా తప్పులు చేసిండ్రు, ఫ్యామిలీ పార్టీ అనేక రకాలైన యొక్క ఇవి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా నెరవేర్చలేకపోయిందనే విషయం ఎవరు చెప్పడమే కాదు, మౌత్ టు మౌత్ చాలా పక్కపక్కనే మనం ఉన్నాం, పక్కనున్నా దూరం ఉన్నా ఈజీగా క్యారీ అవుతుంది. కాబట్టి క్యారీ అయింది. ఎందుకంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఆ గెస్ట్ హౌస్నే అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడ ఈ చెప్పిన యొక్కది. దాని కారణంగా హర్యానాలో విషయాలు అర్థమైనాయి. తర్వాత ఈవెన్ కర్ణాటకలో అప్పుడు ఇంపాక్ట్ పడ్డ తెలంగాణ మీద, కర్ణాటకలో సక్సెస్ పాలసీ ఉందని. కానీ తర్వాత కర్ణాటకలో ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది అనే ఒక విషయం అందరికీ అర్థమవుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ తన ధోరణి మార్చుకొని ప్రజలకు ఇచ్చింది కనుక చేయకపోతే తప్పక భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూస్తా. నేనేమంటున్నా, చేస్తే ఓకే, చేయకపోతే చేయడం అంత సులభంగా అనేకం చెప్పిన ఏదో మీద చేస్తే ఇందులో ఎలా ఉంటాయంటే, కానీ మీరు ఒక అవకాశం కోల్పోయారు. ఇంకా హామీలు, అమలు కాని హామీలు, ఉచితాలు ఇవన్నీ అనలేరు ఇంకా, బికాజ్ యూ డిడ్ దట్ ఇన్ మహారాష్ట్ర. అట్లాను చెప్పింది చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు అవసరం ఉన్నది చేస్తుంది. ఫ్రీ రేషన్ దేశవ్యాప్తంగా ఇస్తుంది, కిసాన్ సన్మాన్ దేశవ్యాప్తంగా ఇస్తున్నది, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అలాంటివి ఇస్తున్నది. అవసరం ఉన్నాయి ఇవ్వాలి, చెప్పినవి చేయాలి. నేనదే నువ్వు చెప్పు చెయ్యి. ఇప్పుడు కిసాన్ సన్మాన్ అంటే పక్కా ఇప్పటివరకు 3 లక్షల కోట్లు అకౌంట్లో వేసింది, కరెక్ట్గా ఇస్తూ. నువ్వు చెప్తే రైతు భరోసా అని చెప్తివి, చేయకుండా ఊరికే నేనేదో కొన్ని చేసినా అని. ఇప్పుడు నువ్వు 10 ఇచ్చినావు, అందులో 2 చేయొచ్చు. ఆ 2 చెప్తే ప్రజలు నమ్మరు. ప్రజలకు ఏది అవసరమో అది తీసుకుంటారు. మనం ఏం చెప్తున్నామో వాళ్ళు ఏమో అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. వాళ్ళు అట్లా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ మిగతా వాటి మీద రేవడీ కల్చర్ దీనికి వ్యతిరేకం కదా బీజేపీ కూడా లైన్ మార్చుకునే పరిస్థితి. అట్లేం లేదు. నేనేమంటున్నా, ప్రజలకు అవసరం ఉన్నది తప్పక ఆలోచన చేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, మహారాష్ట్రలో ఈరోజు ఉన్న యొక్క పరిస్థితిలో తప్పక కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్న యొక్క శరద్ పవార్ కానీ ఉద్ధవ్ ఠాక్రే కానీ ఒక కూటమిలో గెలవడం కోసం ఏమేం చేయాలో అవి చేసిండ్రు. ముస్లింలకు రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పిండ్రు, కులగణన విషయం మాట్లాడిండ్రు, ఇట్లా చాలా విషయాలు ఎట్లా విభజన తీసుకురావాలన్నా అవన్నీ ప్రయత్నాలు చేసిండ్రు. ఎట్టి పరిస్థితిలో గెలవాలనే ఉద్దేశం. ప్రజలు అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలేదనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని వదిలేసి ఇంకేదో చేస్తే అయింది, ఇంకేదో అయింది. నేను అనేది అక్కడ ట్రైబల్స్లో మేము కన్విన్స్ చేయలేకపోయినాం. ట్రైబల్స్ మొదటి నుంచి కూడా లాస్ట్ టైం నుంచి ట్రైబల్స్ మేము, ఎందుకంటే అక్కడ బీసీని ముఖ్యమంత్రి చేసాం. బీసీని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ట్రైబల్స్ కొంత దూరం అయింది. ఆ ట్రైబల్స్ను దగ్గర తీసుకురావడంలో మేము ఫెయిల్ అయిపోయినాం అనేది ఇప్పుడు స్పష్టమవుతున్నది. దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలని నేను కాదంటలేను. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఓడిపోతే అక్కడ ఈవీఎంల గురించి మాట్లాడుతుంది. గెలిచిన దగ్గర ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గెలవడం కాదు, బీజేపీ నెంబర్ 1 అన్ని పార్టీల కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ అక్కడ ఉండే యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అంత ఈజీ కాదు బీజేపీ అక్కడ గెలిచి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం. కానీ ఆ విధంగా చూస్తే బీజేపీ చాలా ముందుకు వచ్చింది. నేనేమంటుందంటే ఈవీఎంకి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. మీకు నిజంగా ఉన్నదనుకో, అయిపోయిన తర్వాత వదిలేయద్దు. మీరు నిజంగా అన్నారు కదా హర్యానా విషయంలో, మీ ఖర్గే గారు లెటర్ రాసిండు ఈసీకి, వాళ్ళు 1600 పేజీల యొక్క లెటర్ రాసిండ్రు. దాని మీద సమాధానం చెప్పు. వాళ్ళు అన్ని ఎగ్జాంపుల్స్తోని సుప్రీంకోర్టు తర్వాత మిగతా టెక్నికల్ రీజన్స్ అన్నీ చెప్పారు, ఇట్లా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్గా. దానికి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఓడిపోగానే మళ్ళీ అది మాట్లాడితే ఎట్లా? మధ్యలో ఏమైంది? ఇప్పుడు ఇది అయిపోయింది, చలో నెక్స్ట్ ఎలక్షన్ లోపల దాని మీద పట్టుకోండి. ఉంటే ఎవరైనా
నిలబడవలసిందే, మాకైనా మీకైనా ఎవరికైనా. నేను అనేది ఎక్కడో గెలవంగానే మేమేదో సంతోషం అని కాదు, నిజంగా ఈవీఎంలు అయితే ఇక్కడ మీకేమన్నా ఈవీఎంలు ఉపయోగపడ్డాయేమో మొన్న ఒకవేళ అట్లుంటే. కాబట్టి నేను అనేది అందుకోసం వాళ్ళు ఏదైనా ఉంటే తేల్చండి, కానీ ఉట్టిగానే ఎప్పుడు ఓడిపోతే అప్పుడు ఒక సాకుగా మాట్లాడడం అది సరైనది కాదంటున్నా. మేధావులు కూడా అందరూ ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఏమన్నా నిజం ఉంటే దాన్ని తేల్చండి. దాంట్లో ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ముందు పోయింది, ఎన్నోసార్లు ఈసీ ముందు పోయినాయి. ఇంకా మీకు అనిపిస్తే తేల్చండి. దాన్ని ఎందుకు తెలుస్తలేదు? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడడం ఎందుకు? బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని తేల్చండి, ఏ పద్ధతులు చేస్తారో ఆ పద్ధతులు. కాబట్టి ఒక్క నిమిషం నన్ను చెప్పండి. నేనేమంటున్నానంటే ఇది ఏంటంటే కేవలం సాకు వెతుక్కోవడం. ఇవాళ ఆయన సంజయ్ రౌత్ మాట్లాడాడు. సంజయ్ రౌత్ ఇప్పుడు ఊరికే మాట్లాడితే కాదు, రేపు ప్రజలు కూడా బాంబేలో మొత్తం మహారాష్ట్రలో ప్రజలు ఎవరికి ఓటేషన్లు అనేది ఏ విధంగానైనా తెలుస్తుంది. ఏదో ఊరికే ఇది అనుకుంటే లాభం లేదు. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ప్రజలు ఓడగొట్టినలా అలా ఈవీఎంలు ఓడగొట్టినా గెలిచిన కాడన. ఇప్పుడు అట్లయితే మహారాష్ట్రలో కూడా మొన్న బీజేపీ గెలిచేది కదా ఈవీఎంలే కనుకైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో. అది దీనికంటే ఎక్కువ క్రూషియల్ కదా. కాబట్టి నేను అనేది ఒకటే, దీనికి బిఫోర్ ఎలక్షన్స్ ఒక వ్యక్తి నేను 62 ఈవీఎంలను నేను ట్యాంపర్ చేస్తాను అని చెప్పి ప్రకటించాను. అంటే బిఫోర్ ఎలక్షన్స్ మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన పైన కేసు నమోదు చేసింది. ఏది నేను ఈవీఎంస్ని మానిటర్ చేస్తా, అది ట్యాంపర్ చేస్తాను అంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్, దిస్ ఇస్ నాట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే ప్రతి చోట కూడా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కంప్లీట్గా వన్ సైడ్గా ఉన్న అన్ని రాష్ట్రాలు మేనేజ్ చేసుకుంటే పబ్లికే తిరగబడతారు. ఒక విషయం వెంకట్ గారు, వాళ్ళు మేనేజ్ చేయాలంటే 400 పార్ అని చెప్తున్నారు. మీకు అదే చెప్తున్నాను. ప్రతి చోట కూడా మేజర్ స్టేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను మహారాష్ట్రలో ఇక్కడ అంటే సరే తెలంగాణలో బల్మూరు వెంకట్ అంటే కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి వాస్తవానికి పబ్లిక్ కాంగ్రెస్కే ఓటేసినామని చెప్తారు. మహారాష్ట్ర నేను వెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్ భిన్నంగా సిచ్యువేషన్స్ ఉండే. ఎవరిని అడిగినా కూడా సరే దాని తర్వాత వాళ్ళ రిజల్ట్ చూస్తే అక్కడ కంప్లీట్గా చెప్పిన చోట ప్రతి చోట కూడా బీజేపీకి ఉంది. సో దే విల్ ఎవరికన్నా కూడా సరే నిజంగా జరిగిందేమో, ఎందుకు ఇట్లా ఉంటుంది అనేది అక్కడ ఉన్న వాస్తవానికి తర్వాత రిజల్ట్స్ ఉంటే సరే దానికి మీ గ్యారంటీసా, మీ స్కీమ్సా, లేదా ప్రజలకు ఇంకేదన్నా మభ్య పెట్టిరా ఏమైనా దాని ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. దానికి ఆ ఫ్యాక్టర్స్ మీరు ఆగమనంటే నాగినన్నా నేను కూడా కంక్లూడ్ చేయనండి. సో దానికి ఆ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఈజ్ ఏ ఈవీఎంస్ పైన ఒక డౌట్ ఉంది. దానికి ఖర్గే గారు కూడా రాశారు 100%. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు 100% అందరం కూడా చూసుకొని దీనిపైన కూడా అధ్యయనం చేసి కంప్లీట్గా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఇతర దేశాలు మనకంటే డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఏదైతే ఈవీఎంస్ మెషిన్ ఓటింగ్ కాకుండా అమెరికా వంటి దేశాలు కూడా ఇప్పటికి కూడా బ్యాలెట్ ఓటింగ్ పైన చేస్తున్నారంటే దేర్ ఇస్ ఏ డౌట్ ఇన్ ద సిస్టమ్. అట్లా అది కాదని చెప్పి 100% రావాలని దానిపైన కూడా ఒక నిర్ణయం, దాని గురించే చెప్తున్నాను మేడం. అసలు ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చి ఒక పాజిటివ్ ఈ పాపులేషన్ దానికి సంబంధించి తెచ్చినాము, సరే తెచ్చింది ప్రతి ఒక్కరు కూడా అది కంప్లీట్ గా దానిపైన కొన్ని డౌట్స్ అనుమానాలు వస్తున్నప్పుడు 100% ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ లేదు బ్యాలెట్ కి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం దానికి సంబంధించి అంతా కూడా అన్ని పార్టీలు కూడా కూర్చొని దానిపైన కూడా నిర్ణయం తీసుకొని 100% దానిపైన కూడా మాట్లాడడం జరుగుతుంది. వన్స్ వి గెట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అది మార్చినా మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, కానీ ఏదైనా టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పుడు మనం ముందుకు పోతున్నప్పుడు ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. ఇవే కాదు ఇంకా చాలా టెక్నాలజీ ఎంతో, ఇప్పుడు మనం స్పేస్ను కంట్రోల్ చేసే ఒక విషయం, మిసైల్స్ అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, దాంట్లో కూడా ఏదో ఉన్నదంటే మిసైల్ ఎట్లా టార్గెట్ చేస్తున్నది, మీకు ఏదన్నా ఉంటే దాన్ని నిరూపించండి అంటున్నా. ఇప్పుడు వాడేవాడో అన్నాడు కదా అమెరికా, నిరూపించండి, ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇంపాక్ట్ మన స్టేట్ పాలిటిక్స్ మీద ఏ రకంగా ఉంటుంది? మీరు అన్నారు హామీల అమలుకు పోరాడతామని చెప్పి, మీరు షిండేల్ని సృష్టిస్తారా, బీఆర్ఎస్ ప్లేస్ తీసుకుంటారా, ఎట్లా ఉంటుంది బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఒక్కటి మీరు సౌజన్య గారు మంచి మాట చెప్పి, ఇలా షిండేలను సృష్టించడం ఇంకోటి చేయవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు, ఇంకా తిరస్కరించే మూడ్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అసెప్ట్ చేసుకుంటే పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సరైన విధంగా నెరవేర్చలేకపోతుంది అనేది 1, 2, 3, 4 మనం చూసాం. ఏవైతే మాటలు చెప్పి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఎన్నో చెప్పింది, ఏమైంది? లేదంటే విద్యుత్ కొనుగోలు ఏమైంది? కాళేశ్వరం ఏమైంది?
తర్వాత మొన్న మీరు చెప్పిన యొక్క ఇదేదో డ్రగ్స్ కేసు కావచ్చు, లేకపోతే మిగతాయి కావచ్చు, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే దేని మీద మీరు స్పెసిఫిక్గా మీరు చెప్పిన మాటలను నెరవేరుస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. విచారణ జరుగుతుంది. అదే జరుగుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఫామ్ హౌస్ దేశంలోకి వెళ్ళి వస్తాను ఈడీ కూడా ఇంటర్వ్యూనే చేయొస్తుంది. ఈవెన్ బీజేపీ పార్టీ కెన్ ఇంటర్వ్యూన్ అండ్ డూ ఎంక్వైరీ ఇన్ దట్. ఫామ్ హౌస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు ఉంది. ఫామ్ హౌస్ కేసులో మేము చెప్పినాం అప్పుడు, అది కేవలం మునుగోడు ఎలక్షన్లో దెబ్బతీయడం కోసం కేసీఆర్ యూజ్ చేసింది, దాని మీద విచారణ. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ జరపాలని చాలా విషయాలు అన్నారు. మీరు గవర్నమెంట్కి వచ్చి మీరు జరపచ్చు కదా, మీరు సిబిఐ ఇప్పుడు ఆహ్వానించే అపోజిషన్లో ఉంటేనో మీకు పనికి వస్తుంది, మీరు రూలింగ్లో ఉంటే పనికిరాదా? కాబట్టి ఇటువంటి డ్యూయల్ రోల్ను ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవన్నిటి కారణంగా ఏంటంటే బీజేపీ సెంటర్ స్టేజ్కి ఇక్కడ వస్తుంది. మేము ఖచ్చితంగా దేశంలో ఏ విధమైన యొక్క డెవలప్మెంట్ మోడల్ నడుస్తుందో దాన్ని ఇక్కడ తీసుకురావడం కోసం మేము ప్రజల ముందు పెడతాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా మేడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? లాస్ట్ 11 ఏళ్ళకెళ్ళి సెంట్రల్ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉంది. బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సెంట్రల్ లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటుంది. లాస్ట్ 11 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. దాని గురించి దానిపైన కూడా మీరు ఏం ఇచ్చిర్రో ఏం చేసిర్రో ఏం మాట్లాడుతున్నారో కూడా కనబడుతుంది. అందుకే చెప్తున్నా కదా, అందుకే మీకు ఇచ్చారు కదా, అదే చెప్తున్నా కదా. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు, 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు. అది మీకు అదే చెప్తున్నాను. మీరు సమయంలో పాత్రలో ఉన్నారు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే తప్పక ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తారు. మనం ఏదో వాయిస్ పెంచి ఊరికే ఏదో చెప్తే కూడా వాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయ ప్రక్రియలోనే నేను చెప్తున్నా, మీకు ఇంకా టైం ఉంది, 1 సంవత్సరమే అయింది. ఈ సంవత్సరం మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటే మీకు మళ్ళీ అవకాశం, లేదంటే తప్పక బీజేపీ వస్తుంది అంటున్నా. ఈ ఇంపాక్టే కాదు, అనేక విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము అదే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ 0 అయింది, మేము 4 ఏళ్ళు వెయిట్ చేయాలనే దాంట్లోనే ఉన్నాం. మేము 4 ఏళ్ళు వెయిట్ చేయాలనే దీంట్లోనే ఉన్నాం. మేము మాకు తొందర లేదు, 4 ఏళ్ళు వెయిట్ చేయాలనే దాంట్లోనే ఉన్నాం.